చెప్పండి సార్. అదే ఇందాక వేరే మా పిల్లలు ఫోన్ చేశారు, దూరంగా ఉంటారు వాళ్ళు. పర్లేదు. సరే, అయితే ఏమైందంటే మీరు పంపించిన వీడియో అన్ని చూసాను. రేపు అంటే ఇప్పుడు చీకటి అయిపోయింది, తీయొద్దు అన్నాను. సో రేపు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రాహుకాల్లో లేని సమయం చూసుకొని ఒకసారి ఫోటోలు తీయండి. లాంగ్ నుంచి ఒక ఫోటో తీయండి, మెట్లు గేట్ అన్ని కనిపెట్టేటట్టు. మళ్ళీ గేట్ దగ్గర నిలబడి పార్కింగ్ కనిపెట్టేటట్టు ఫోటో తీయండి. మళ్ళీ మెయిన్ డోర్ దగ్గర నిలబడి లోపల హాల్ కనిపించేటట్టు ఫోటో తీయండి. మీకు అన్ని స్పష్టంగా ఓకేనా, క్లియర్ గా వీడియో పంపుతారు. ఇక్కడ ఇదొకటి. నెక్స్ట్ మీకేంటంటే నైరుతి పెరిగిన దోషం ఏర్పడింది ఒకటి. ఎందుకంటే అక్కడ పార్కింగ్ కని వాయువుని తగ్గించుకున్నారు, అంటే డోర్ లోపలికి పంపించుకున్నారు ఒక 6 అడుగులు 7 అడుగులు. అంటే పిల్లర్ ఉంది కదా, కుర్చీ పెట్టారు పిల్లరు, ఆ పిల్లర్ నుంచి ఇక్కడ మీ బెడ్రూమ్ గోడ ఉంది కదా మెట్లు పక్కన, ఆ లైన్ లో డోర్ అనేది రావాలి మీకు. అక్కడ కార్ పార్కింగ్ కోసం ఏం చేశాడు మేస్త్రి అంటే, ఆ పిల్లర్ నుంచి అక్కడ మనీ ప్లాంట్ చెట్టు పెట్టారు కదా డోర్ దగ్గర, అక్కడ కూడా ఆ కోణం కూడా అక్కడ గోడ కట్టాలి యాక్చువల్ గా. లేదు మనకు కార్ పార్కింగ్ కావాలనుకున్నప్పుడు స్థలం కొంచెం వదిలేసి ఒక 10-12 అడుగులు వదిలేసి ఇల్లు కట్టుకోవాలి. అర్థమైంది మీకు? అప్పుడు ఇల్లు అంతా 4 వైపులు ఒకే కోణాల్లో ఉంటుంది మనకి. 4 కోణాలు ఇల్లు అంటారు దాన్ని. ఈ పార్కింగ్ కోసం వాయువు కట్ చేయటం ద్వారా ఏమైందంటే వాయువు మైనస్ అయింది ఇంటికి. అలాగే నైరుతి పెరిగింది, బెడ్రూమ్ గోడ మరి ఇక్కడ ఇంటి చుట్టూ గోడ లేదు కదా ఎల్ షేప్ లోని ఇక్కడ పార్కింగ్ దగ్గర, సో నైరుతి పెరిగింది ఒకటి. రెండోది మెట్లు అనేవి ఏమిటంటే మనకి సగభాగం లోపలికి ఉండాలి కానీ సగభాగం దాటి వచ్చేసాయి. మెట్లు సగభాగం దాటి వచ్చేసాయి అన్నమాట. అంటే మన ఇంటికి మనకి ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి ఎంత ముఖ్యమైందో మనకి గాలి పీల్చడానికి దీనికి, అలాగే ఇంటికి ఒక ఎనర్జీ లెవెల్స్ ఇస్తాయన్నమాట సెంటర్ పాయింట్లు అనేవి. అయితే ఆ మెట్లు కూడా సరిగా కట్టలేదు, అంటే మీకు చెప్పాను సగభాగం దాటి వచ్చేసాయి. అంటే ఇప్పుడు మనకి గాలి పీల్చుకోవడానికి మన వెన్నుముక్క కరెక్ట్ గా మనం స్ట్రైట్ నిలబడ్డాం అనుకోండి, మన ముక్కు మన నుదురు బొట్టు పెట్టుకుంటాం, సెంటర్ భాగాలు ఉంటాయి కదా. సో అంటే గాలి పీల్చడానికి సెంటర్ భాగం ఎంత ముఖ్యమో మనకి ముక్కు రంధ్రాలు ఎంత ముఖ్యమో పీల్చడానికి వదలడానికి మనం బతకడానికి, అలాగే ఇంటికి ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి నమ్మరు చాలా మంది, అంటే ఎంతసేపు వాస్తు అనుకుంటారు కానీ బట్ సైన్స్ పరంగా దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక వాస్తు వాళ్ళు వీడియోలు చెప్పేవి కూడా అవి కొంచెం భయంకరంగా ఉంటాయి, నాకే చిరాకు అనిపిస్తుంది. ఎప్పటికీ మారేంటి వీళ్ళు, ఇంకా ఈ మూలు ఉంటే ఈ పోతారు, ఆ మూలు ఉంటే అది పోతుంది, ఇవన్నీ ఇలాంటివి చెప్తారు. కానీ మనం ఇప్పుడు ఒక డాక్టర్ తను నేర్చుకున్న విద్య ద్వారా ఆ వైద్యం చేసి మనుషుని బతికిస్తున్నాడు. అలాగే మనం ఎన్నో పుస్తకాలు చదివాం, మనం పుస్తకాలు దాంట్లో ఎక్కడో ఒక పాయింట్ దొరుకుతుంది ఆ మనిషికి మంచి చేయడానికి, ఏం చేయకుండా. డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను అవన్నీ మీరు చేయడానికి 5 లక్షలు ఖర్చు అవుతుందండి అని చెప్పేసి, మీ దగ్గర ఉన్న 5 లక్షలు ఉన్నాయా? లేవు కదా. సో కానీ ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, భయపెట్టి అర్జెంట్ గా దీన్ని మార్చాలని చెప్తారు. ఇవి భయపెట్టే వీడియోలు అన్ని కూడా వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం చేస్తూ ఉంటారు. నిజంగా మనం వాస్తు నేర్చుకున్న వాళ్ళం అయితే అంటే ఒక్కొక్క నిమిషం వీడియోలో కూడా పెడతారు, అది మనకేం అర్థం అవుతుంది ఒక్క నిమిషం వీడియోలోని. మీకు అర్థమైందా? ఈ మధ్యలో యూట్యూబ్ లో ఈయన చెప్తాను చూసారు, ఆయన పేరు ఏం పేరు, ఆయన పేరు అదేలేండి. ఎవరైనా గానీ మినిమం ఒక 10 నిమిషాలు ఒక ఇంటి మీద వీడియో చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లం చెప్తే ఒక్కొక్క వీడియో 10 నిమిషాలు టైం పడుతుంది. 1 నిమిషం వీడియోలు 2 నిమిషాలు వీడియోలు పెట్టేసి వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి అని చెప్పేసి ఆ ఉన్న 1 నిమిషం వీడియోలు ఏం భవిష్యత్తు చెప్తాడండి? ఇప్పుడు గుండె జబ్బని హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ ఇమీడియట్ లో పడుకోబెట్టేసి గుండె కోసేసి గుండె మార్పిడి చేశారు కదా, దానికి తగ్గ పరీక్షలు చేస్తారు ఫస్ట్. దానికి ఒక రిపోర్ట్, ఒక రోజంతా టైం పడుతుంది రిపోర్ట్ రావడానికి. అప్పుడు డాక్టర్ గారు నిర్ణయించుకుంటారు ఆపరేషన్ చేయాలా వద్దా, లేదన్నా బ్లాక్స్ ఉన్నాయా, మందుల ద్వారా కరిగిపోవచ్చేమో, తను నేర్చుకున్న విద్యతో తన స్థాయిలో తను చెప్తారు డాక్టర్ గారు. అలాగే ఇంటికి కూడా వాస్తు దోషాలు ఉన్నంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన జీవితంలో వాస్తు దోషాలు అనేవి, అంటే మనం చేసిన తప్పుల వల్ల 25% వాస్తు దోషాలు ఉంటాయి. మనిషి 25% కూడా చెడుని ఎదుర్కోలేకపోతే ఎలాగండి జీవితంలోని? చెప్తున్నా. నెక్స్ట్ జాతక ప్రభావం, అంటే నమ్మకం ఉంటే జాతకాల మీద వాస్తు మీద. జాతకంలో ప్రస్తుతం మనకి గ్రహస్థితి బాగాలేదనుకోండి, అంటే ఏలినాటి శని అంటారు, లేదు రాహు బాగాలేదంటారు, లేదు గురువు బాగాలేదంటారు. అందరూ ఏదో ఎంతసేపు వేలెత్తి శనీశ్వరుని రాహునే ఏలెత్తి చూపిస్తారు. అందరూ మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటారు, శుక్రుడు ఎత్తే కోట్లు ఇచ్చేస్తాడు అనుకుంటారు, గురువు ఎత్తే బాగా ఇది అనుకుంటారా? కాదు, అన్ని గ్రహాలు అందరికి ఒకేలా పనిచేయవు.
ఆ, వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని పెట్టి వాళ్ళ వాళ్ళ రాశిని పెట్టి ఆయన పుట్టిన సమయాన్ని పెట్టి ఒక్కొక్కరికి కొంతమందికి శనీశ్వరుడు మంచోడే, రాహువు మంచోడే, ఉమ్, శుక్రుడు మంచోడే. కొంతమందికి శుక్రుడు మంచోడు కాదు, రాహు మంచోడు కాదు, శని మంచోడు కాదు. ఉమ్, ఇంకొంతమందికి గురువు మంచోడు అనుకుంటారు, బుధుడు మంచోడు అనుకుంటారు, కుజుడు మంచోడు అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా వాళ్ళు మంచోళ్ళు కారు. కొంతమంది జాతకాలు పరిశీలించాలి. అందుకని ప్రస్తుతం ఇంటి వాస్తు దోషాలు ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అంటే కేవలం వాస్తు దోషాలు కాదు. మీలో ఉన్న భయము, మీలో ఉన్నటువంటి బలహీనత, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మేము మీ దగ్గర అలా డబ్బులు నొక్కేయాలని ఆలోచన చేసి మేము ఆ ఊరు రావాలంటే ఎంత అవుతుంది అని చెప్తూ, సరే ఏదైనా రావాలంటే అవుతుంది, అది వాస్తవము. ఇప్పుడు వరంగల్ నుంచి ఏలూరు అంటే 400 అప్ అండ్ డౌన్ 800 కిలోమీటర్లు చెప్తున్నా. పెట్రోల్, మేముండే లాడ్జి అన్ని ఒక రోజులో అయిపోవు కదా మనకి. సో దీనివల్ల మీ మీద ఒక 20,000 రూపాయలు భారం పడుతుంది. అదనంగా నాకు ఒక 11,000 అంత ఫీజు కావాలి. అంటే ఒక 31,000 అనుకోండి. మీరు ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టాలి? 20,000 అంటే మీ కుటుంబం నడుస్తుంది కదా. సో మీరు నాకు 11,000 అన్న దగ్గర లేదు సార్, నేను తెచ్చుకోలేను, నేను తెచ్చుకుంటాను మీరు చెప్పడం అదొక నెక్స్ట్ పద్ధతి. అది సెకండరీ. కనీసం ఇప్పుడు నేను మీ ఊరు రావాలంటే 20,000 అనవసరం. మీరు తినరు, నేను తిన్ను. కేవలం పెట్రోల్ ఛార్జీలు, డ్రైవర్ అయిపోతాయి అని నేను. ఎందుకంటే స్టడీ చేసింది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నారు వాళ్ళ మీద స్టడీ చేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి, సరే 5 లక్షలు కాదు 10 లక్షలు అని పెడతారు. అది కూడా ధర్మంగా చెప్పకూడదు, వాళ్ళకి చెప్తాం ధైర్యంగా. వాళ్ళు నమ్మకం లేక లేదు మేము చేసుకుంటాం, అదే డబ్బులు ఉన్నాయన్నప్పుడు అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం మనం. అవునండి. మాలాంటి వాళ్ళకు పేదలు ఉన్నాం అనుకో, ఇట్లా ఉంది అని మామూలుగానే చేయగలుగుతాం. మీరేం లేదు, మీరు ఒక మెడిటేషన్ చెప్తా అండ్ మీ జాతకాలు నాకు పంపించారనుకోండి, ఆ జాతకాలన్నీ స్టడీ చేసి ఎవరి పేరు మీద ఉందో స్థలం వాళ్ళ జాతకం కూడా స్టడీ చేసి, జాతక ప్రభావం అనేది 40% ఉంటుంది. 25% వాస్తు దోషాలు మన మీద పనిచేస్తే, అదే చెప్తున్నా. జాతక ప్రభావం 40% ఉంటే 25% అనేది ఇంటి వాస్తు దోషాల వల్ల ఏర్పడుతుంది. అది కాదనలేని సత్యము. ఇక్కడికి 65% అయింది, ఇంకా 35% ఉందండి. ఓకేనా? మరి మనం అంటే మీకు చెప్తున్నా, మనం ఇల్లంతా వాస్తు దోషాలు లేకుండా 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టాము. సరేనా? ఏ తప్పు చేయకుండా ఉంటామా మనం చెప్పండి? ఏదో మనిషి అన్న తర్వాత ఏదో ఒక తప్పు చేస్తారు కదా. 100% నేను ఇల్లు కట్టుకున్నాను, 100% వాస్తు ప్రకారం పలానా నెంబర్ 1 నేషనల్ ఇంటర్నేషనల్ సిద్ధాంతం తీసుకొచ్చి ప్లాన్ చేయించుకొని మంచిగా చెప్పుకొని డబ్బా కొట్టుకునే కంటే మనం చేసే తప్పులు కూడా మనం దాన్ని లెక్కించాలి. అది కర్మాను బంధం అంటారు దీన్ని. ఓకేనా? ఏదైతే ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం, మనం ఏ తప్పు చేయకుండా ఇంట్లో ఉంటున్నామా, ఒక 10 రూపాయలు వస్తున్న 100 రూపాయలు అమ్మితే అది వ్యాపారం రీత్యా కొనుక్కున్నాడు మోసపోయాడు అనుకుంటే సరే, అది వేరే విషయము. తప్పు చేయకుండా ఏ మనిషి ఈ కాలంలో అసలే లేడు, ఈ కలియుగంలోని. నాతో సహా చెప్తున్నా, 99% కాదు, 99%.9%. ఎక్కడో మహానుభావులు ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు. లేదో ఇప్పుడు నేను ఇన్నేళ్ళు చూస్తున్నాం, పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత అసలు ఏ దేంట్లో కూడా కలిసి రాకపోవడం, బాబుకు జాబ్ వచ్చేది కూడా పోతుంది, సంబంధం వచ్చేది కూడా అయిపోతుంది, సంబంధాలు కూడా కుదరట్లేదు ఇంట్లో. ఏం లేదు మీరేం టెన్షన్ పడకండి, నాకు మీరు ఫోటోలన్నీ పంపించండి. నేను తీక్షణంగా నేను ఏమంటారు ఒక వేరే పర్యటనలో ఉన్నాను, ఫంక్షన్స్ ఇవి 4 రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళిన ఎంత లేట్ పంపించినా నాకు. కాకపోతే మీరు నాకు మీ జాతకాలే కూడా పంపించండి, అసలు గ్రహస్థితి ఏముందో బాగాలేదు, అలాగే మీ అబ్బాయి జాతకం కూడా ఉంటే పంపించండి. జనరల్ గా అయితే నేను జాతకానికి 1800 తీసుకుంటాను, మామూలు చెప్తున్నా, అంటే స్టడీ చేయడానికి. అంటే ఇప్పుడు కొంతమంది పైపైన జాతకాలు చూస్తారు, కానీ నేను 2 రోజులు టైం తీసుకుంటా. ఆ వ్యక్తి జాతకంలో ఇంకా మూలాల్లోకి వెళ్తా, డీప్ గా స్టడీ చేస్తాను. సో అవన్నీ అంటే చెప్తున్నా, మీరు అంటే మిమ్మల్ని ఇంత నేను అడగటం లేదు, మీ స్థాయిని పెట్టి సార్ అది కాదు నేను ఎంత ఇచ్చుకోవాలి, నాకు ఎంత అయితే నేను ఏదో హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. తర్వాత నా టైం బాగుండి లేదా మా కొడుకు జాబ్ వస్తే నేను ఎంతకంత మీకు తర్వాత సంతోషంగా ఇంకా చెప్తున్నా. మీరే సంతోషపడతారు, పర్లేదు బాగా పంపించావా, ఇప్పుడు అనుకున్న దాన్ని పంపించావని మీరే సంతోషపడతారు. నేను ఏంటంటే మనం జనం దొరికారు కదా పీల్చి పిప్పి చేయకూడదండి, కొందరు అట్లే ఉంటారండి. అది చేస్తే ఏమో తెలుసా, సర్వసాక్షిభూతులైనటువంటి ప్రకృతి ద్వారా ఉన్న సూర్యుడు ఇవన్నీ చూస్తుంటాడు. అతను కర్మకారకుడు అన్నమాట. అతను మేము మిమ్మల్ని మోసం చేసి తీసుకున్నా మమ్మల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు ఎంతో మంది పెద్దోళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు ఆలోచన చేయండి.
అవును. అవునా కదా? ఏదో ఇప్పుడు ఎంత ఎన్ని పూజలు యాగాలు యజ్ఞాలు చేయలేవు. సంపాదించినోడు చివరికి తినలేడు. అట్లా అది కర్మ కర్మ బంధం అంటారు దాన్ని. కర్మను అనుభవించాలి. ఇదన్నమాట మనిషి చేసే తప్పుల వల్ల జరిగేటువంటి కర్మ 35-40% ఇదే పనిచేస్తుంది మనిషి మీద. వాస్తు దోషాలు కాదు చేసేది. మన జాతకంలో గ్రహ ప్రభావము, పూర్వకర్మ రుణం ఎలాగుంది, పూర్వకర్మ బంధం ఎలాగుంది, అవన్నీ జాతకాలు స్టడీ చేయాలి. ఇవాళ నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎందుకో ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అయితే మీరు ఎవరికో చెప్తున్నారు, ఆయన చెప్తాంటే మీరు వాళ్ళకి చెప్తున్నారు మీరు. అయితే నేను సరే సార్ని కనుక్కుందాం ఇప్పుడు గబగబా నెంబర్ ఫీడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడిన కూడా రికార్డింగ్ వస్తాయి. ఇందులో మీ పేరు వాడును అంటే మీ ఊరు పేరు వాడును, బట్ అవన్నీ నేను ఎడిటింగ్ చేసి ముఖ్యమైన పాయింట్లు తీసుకొని, అంటే మీలో ఇప్పుడు మీరు ఎలాగైతే విన్నారో, మీరు ఇప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు, అలా ఇంకో 10 మంది చూస్తారు అంటే వింటారు. సో వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అవునండి. మీకు అర్థమైందా? నేను ఎక్కడ చూడండి ఏ ఇంటర్వ్యూలు కూడా ఎవరు పర్సనల్ గా వీడియోలు తీసి పెట్టను. నా వల్ల వీళ్ళకి ఇది జరిగింది నా వీడియోలు ఉండవు. ఎందుకంటే అలా వీడియోలు పెడుతున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ గుండె మీద చేసుకొని 100 మంది ఇల్లులు వాళ్ళు బాగు చేస్తే 100 మంది బాగుపడ్డారా? మహా అయితే ఒకళ్ళు ఇద్దరు బాగుపడితే బాగుపడండొచ్చు. వాళ్ళ గ్రహస్థితి అక్కడ మారుతుంది. 20 ఏళ్ళకి ఒకసారి లేదా 10 ఏళ్ళకి ఒకసారి లేదా 7 సంవత్సరాలకి లేదా 6 సంవత్సరాలకి సూర్య మహాదశ వచ్చింది అనుకోండి. ఆ సూర్య మహాదశ అనేది మన జాతకంలో 6 సంవత్సరాలు ఉంటది. ఓకేనా? ఆ దశ మంచిదా కాదే మనం చూడాలి. అలాగే చంద్రమహాదశ ఉంటుంది. చంద్రమహాదశ మంచిదా కాదో చూడాలి. చంద్రమహాదశ బాగాలేకపోతే తల్లి బాధపడుతూ ఉంటది కొడుకు గురించి, లేదా కొడుకు తల్లి గురించి మనోవేదన పడతా ఉంటాడు. తద్వారా అతనికి ఉద్యోగ అవకాశం ఉండదన్నమాట. అదే చంద్రుడు బాగుంటే ఉద్యోగం అన్ని ఇస్తాడు. ఇలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కథలు ఉంటాయన్నమాట. కథలు కాదు, రియాలిటీ అన్నమాట అది. మనం ఏ గ్రహం మనకు బాగాలేదు, ఆ గ్రహానికి ఎటువంటి శాంతి చేస్తే ఏం చేస్తే మంచిదని మనం దాన్ని పరిశోధించాలి. మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఆ నెంబర్ ఇచ్చాను, మాట్లాడారు అతనితోని? లేదండి, ఇప్పుడు మాట్లాడతాను. సరేనా? ఎందుకంటే నేను మిమ్మల్ని మోసం చేస్తే నాకేం రాదు. నాకు నా కుటుంబం పైన భారం, నేను ఏదైనా ఉంటే ఓపెన్ గా డైరెక్ట్ గా, ఎందుకంటే నా పిల్లలు కూడా బాగుండాలి మీలాంటి వాళ్ళ ఆశీస్సుల వల్ల. నేను కోరుకున్నది అది. అర్థమైందా? కాకపోతే 4-5 రోజులు నేను మీ మీద వర్క్ చేయాలి కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని, నేను కాదు సార్ నేను అంత ఇస్తాను, తర్వాత మా పరిస్థితి బాగుంటే నేను చేస్తాను అని చెప్పుకునే ఒక పద్ధతి ఉంటుంది. నేను చెప్పేది అది. ముందు సమస్యల నుంచి మీరు బయటకు పడడానికి ఒక ప్రయత్నం, నా వంతు ప్రయత్నం నేను తీవ్రంగా చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? నేను బాగుపడ్డాను అనుకుని చాలా సంతోషపడ్డాను. నాకు 10 మంది అలాంటి సార్ వల్ల నేను ఇంత పైకి వచ్చాను, ఇంత సుఖంగా ఉన్నాను అనేది తలుచుకొని ఇంకొకటి చెప్తాను నేను. అరే పలానా సార్ ఉన్నాడయ్యా బాబు, కంపల్సరీ అన్ని చెప్తాడు, వివరంగా చెప్తాడు, ఆ సార్ దగ్గరికి వెళ్ళండి కనుక్కోండి మాట్లాడండి నేను చెప్పగలుగుతా. అదే నేను ఇంకోటి ఇలా పబ్లిసిటీ కూడా నేను చేసుకోను ఎక్కడ కూడా. నేను చేసే వృత్తిలో ధర్మం ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ నన్ను తీసుకెళ్తుంది మౌత్ టాక్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు మీకు ఆ నెంబర్ ఇచ్చాను, ఆయన ఎవరు అసలు నాకు తెలియదు. ఆయన వేరే వాళ్ళ దగ్గర నా నెంబర్ తీసుకున్నాడు. ఆయనకి చెప్పింది అక్షరాల అదే. ఇక్కడుండి ఏలూరులో ఉన్నాను నేను, ఆయన పంపించిన ఇంటి ఫోటోని స్టడీ చేసి మీకు ఈ దోషం ఉంది చూడండి అని చెప్తే, అది వాళ్ళు ఏం చెప్పారనేది కూడా ఆ రికార్డింగ్ కూడా ఇందులో ఉంటుంది యూట్యూబ్ లోను. అయితే మీరు వ్యక్తిగతంగా మీది వరంగల్, అతను వరంగల్లే కాబట్టి మీకు ఆ నెంబర్ ఇచ్చాను. అతనేమి నాకు తెలిసిన వ్యక్తి కాదు. ఓకేనా? ఎక్కడ ఉంటారండి ఆయన? ఏదో పేరు చెప్పాడండి. కాదు వరంగల్లోనే ఉంటాడు, సిటీలోనే ఉంటాడు అతను. వరంగల్లోనే ఏదో పేరు చెప్పాడు, నాకు ఐడియా లేదు. అంటే నేను వస్తాను సార్ మీ ఊరు వచ్చి, నాకు కొంచెం మంచి జరిగితే మీ ఊరు వచ్చి నేను అంతా మిమ్మల్ని కలవాలి సార్, నేను అన్ని మీరు చెప్పిన పాయింట్లు అన్ని బాగున్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి అని ఆయన చెప్పారు అనమాట. ఆయన అంటే మీ ఇంట్లో ఆయన కూడా రావాలి కలవాలంది. బట్ వాళ్ళకి కొన్ని గ్రహస్థితులు బాగాలేకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయికి జాబ్ అనేది వెనక్కి వెళ్తుంది. ఒక జాబ్ అనేది వస్తుంది, మీకు కూడా ఏం ఇబ్బంది పడకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ధైర్యం చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? అందుకే మీకు ఆ నెంబర్ పెట్టాను. ఆ నెంబరు సరేనా? అది మా ముగ్గురి పేర్లు, పుట్టిన తేదీలు, పేర్లు పంపమంటా. పుట్టిన తేదీ, పేర్లు, పుట్టిన సమయము. అయ్యో సమయం అంటే మా బాబుది ఉంటుంది సమయము, మా మిస్సెస్ లేదు, నాది లేదండి సమయం. ఒక ఉజ్జాయింపుగా ఇప్పుడు చూడండి, మన పూర్వీకులు తెల్లవారుజామున పుట్టారు అని అంటారు, లేకపోతే సూర్యోదయం అయిన తర్వాత టిఫిన్ టైంలో పుట్టారు అని చెప్తారు. వాళ్ళు కొన్ని గుర్తులు. మా బాబు వారికే ఉంది అది, మా ఇద్దరిది లేదు.
సరే సరే ఓ పంచండి, మీ బాబుది పంపించండి, మీరు కూడా ఉదాహరణగా పంపించండి. మామూలుగా పంపిస్తాను, మరీ అంత ఏం లేదు కానీ ఇక మాది ఏముంది లేండి, బాబుది ఆయన మంచిగా ఉంటే చాలండి. అంటే ఉదయమా సాయంత్రమా మధ్యాహ్నం ఇలా పుట్టేమో అనేది మీకు కొన్ని బండ గుర్తులు ఉంటాయి అన్నట్టు. లేదు సార్, మాది ఎప్పుడు రాయించారండి, మా వాళ్ళు పెద్దోళ్ళు ఏం రాయించలే, ఒక డేట్ ఆఫ్ బర్త్ రాయించారు బొంద మీద, ఇక అదే నడుతుంది మాకు. సరే పర్లేదు పర్లేదు, మీ అబ్బాయిది పంపించండి చాలు, మీ ఫోటోలు పంపించండి. మా బాబుది నాది మా ఆవిడదా, మీ గురి ఫోటోలు సింగిల్ ఫోటోలు పంపించండి, తర్వాత మీ అబ్బాయి జాతకం పంపించండి. సరేనా? పుట్టిన టైము, పుట్టిన తేదీ, పుట్టిన ఊరు పేరు ముఖ్యంగా, ఓకేనా? సరే సరే ఉంటాను. థ్యాంక్స్ అండి.